రాముని జననం తెలుసు, రామాయణ విజయం తెలుసు. కానీ రాముడు ఈ లోకాన్ని ఎలా విడిచిపెట్టాడో మీకు తెలుసా? హనుమంతుడిని మోసం చేసి రాముడు ఈ భూమిని ఎందుకు వదిలేశాడు? లక్ష్మణుడు ఎలా చనిపోయాడు? హనుమంతుడు ఇప్పటికీ ఎక్కడ ఉన్నాడు? ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. త్రేతాయుగం ముగిసే సమయం వచ్చింది. రాముడు రావణ సంహారం చేసిన తర్వాత తన అవతారాన్ని ముగించాల్సిన సమయం వచ్చింది. బ్రహ్మదేవుడు, పరమశివుడు కలిసి యమధర్మరాజుని ఆదేశించారు. శ్రీరాముడి భూలోక ప్రయాణం ముగిసింది, ఆయనను వైకుంఠానికి తీసుకువెళ్ళవలసిన సమయం వచ్చింది అని. యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా శ్రీరాముని దగ్గరికి కాదు కదా, కనీసం అయోధ్య రాజ్యంలో కూడా అడుగు పెట్టలేకపోయాడు. ఎందుకంటే హనుమంతుడు శివుడి స్వరూపుడిగా రాముడి పక్కనే ఎల్లప్పుడూ అప్రమత్తంగా కాపలా కాస్తున్నాడు. ఒకరోజు శివుడు కలలోకి వచ్చి రాముడితో అంటాడు, రామా, నీ అవతారం చాలించే సమయం వచ్చింది, కానీ హనుమంతుడు అడ్డుగా ఉన్నాడు అని. అప్పుడు రాముడు సీత ఇచ్చిన బంగారు ఉంగరాన్ని తీసుకుని ఒక రంధ్రంలో వేస్తాడు. హనుమని పిలిచి, హనుమా, సీత ఇచ్చిన ఉంగరం పొరపాటున ఈ రంధ్రంలో పడిపోయింది, దయచేసి తీసుకురా. హనుమంతుడు, ప్రభు, దీనికి మీరింతలా అడగాల, నేను వెంటనే తెస్తా అని తన శరీరాన్ని చిన్నగా మార్చి ఆ రంధ్రంలోకి ప్రవేశించాడు. అది ఏకంగా పాతాళ లోకానికి దారితీస్తుంది. అక్కడ హనుమంతుడు నాగరాజు వాసుకిని కలుస్తాడు. వాసుకి అతనిని ఒక గది వద్దకు తీసుకెళ్తాడు. అందులో కొన్ని లక్షల బంగారు ఉంగరాలు ఉన్నాయి. హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. ఇన్ని ఉంగరాలా? ప్రతి ఒక్కటి నా రాముడి ఉంగరంలాగే ఉంది. అప్పుడు నాగరాజు ఒక నిజాన్ని చెప్పాడు. ప్రతి త్రేతాయుగంలో ఒక ఉంగరం పడుతుంది, ప్రతిసారి ఒక వానరం వస్తుంది, అప్పుడు రాముడు భూమిని విడిచిపెడతాడు. ఇది ఓ చక్రం హనుమా. హనుమంతుడికి తెలుస్తుంది రాముడు అస్తమిస్తాడని. ఇంతలో అయోధ్యలో హనుమంతుడు లేడు అనే విషయాన్ని తెలుసుకున్న యమధర్మరాజు ఇదే సరైన సమయం అనుకుని రాముని దగ్గరకు వస్తాడు. అతను రాముడితో ఇలా అంటాడు, రామ, నీతో ఒక ముఖ్యమైన విషయం ఏకాంతంగా మాట్లాడాలి. మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలో వస్తే వారికి మరణదండన ఇవ్వాల్సిందే అని అనగా రాముడు వెంటనే లక్ష్మణుడిని పిలిచి ఆజ్ఞాపిస్తాడు. లక్ష్మణ, ఈ బాధ్యత నీది. ఎంతటి వారైనా సరే లోపలికి అనుమతించకు. లక్ష్మణుడు సరే అన్నా అంటూ తలుపు వద్ద నిలబడతాడు. అంతలో యముడు రామునితో నిజాన్ని చెబుతాడు. ప్రభు, శివుడు మరియు బ్రహ్మదేవుడి ఆజ్ఞ వలనే నేను ఇక్కడికి వచ్చాను. నీ అవతార ధ్యేయం పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ విష్ణు రూపంలోకి మారి వైకుంఠానికి వెళ్ళాలి. లక్ష్మీదేవి మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెబుతాడు. రాముడు నవ్వుతూ అంగీకరిస్తాడు. సరే యమా, నా సమయం వచ్చిందని నాకు తెలుసు. రాముడు యముడితో ఏకాంతంగా మాట్లాడుతుంటే ఆ సమయంలో దుర్వాస మహర్షి రాముణ్ణి దర్శించడానికి వస్తాడు. అయితే లక్ష్మణుడు తలుపు వద్ద నిలబడి, ఇప్పుడు రాముడు ఎవ్వరికీ దర్శనమివ్వరు, ఆయన ఏకాంతంలో ఉన్నారు అని చెప్పాడు. దుర్వాస మహర్షి కోపంతో నన్ను లోపలికి పంపించకపోతే నేను మొత్తం అయోధ్యను కాల్చేస్తాను అని బెదిరిస్తాడు. ఏమి చేయాలో తెలియక లక్ష్మణుడు, నేను లోపలికి వెళితే నాకే మరణశిక్ష ఉంటుంది, కానీ వెళ్ళకపోతే అయోధ్య నాశనం అవుతుంది అని ఆలోచించి ప్రాణాలను లెక్క చేయకుండా రాముడి వద్దకు వెళ్తాడు. స్వామి, దుర్వాస మహర్షి వచ్చారు అని చెప్పాడు. అప్పుడు రాముడు విషాదంగా, లక్ష్మణ, నీవు లోపలికి వచ్చావు అంటే నీకు మరణశిక్ష ఖాయం. ఇదే నేను చెప్పిన నియమం అని బాధపడతాడు. ఏమి చెయ్యాలి అని తన గురువు వశిష్ఠుడిని అడుగుతాడు రాముడు. వశిష్ఠుడు చెబుతాడు, లక్ష్మణుడిని నీవు చంపనక్కర్లేదు, అతన్ని రాజ్య బహిష్కరణ చేయి చాలు. నీ పక్కన ఉండటం లేదంటే అదే అతనికి మరణం వంటిది. ఇది విన్న లక్ష్మణుడు దుంకంతో చెబుతాడు, రాముడికి దూరంగా ఉండటమే నా అసలు మరణం, అంతకంటే ఈ జీవితాన్ని వదిలేయడం మేలు
అని సరియూ నదిలో జల సమాధి తీసుకుంటాడు. అతడితో పాటు అతని భార్య ఊర్మిళాదేవి కూడా జల సమాధి అవుతుంది. ఈ 2 మరణాలను చూసిన రాముడు గుండె ముక్కలై నేను కూడా జల సమాధి అవ్వాలి అంటూ సరియూ నది తీరానికి చేరుకుంటాడు. ఇంతలో పాతాళ లోకం నుండి హనుమంతుడు ఉంగరాన్ని పట్టుకుని బయటికి వస్తాడు. అయోధ్యలో రాముడిని వెతుకుతాడు. అక్కడ రాముడు కనిపించడు. గాలిలో ఎగురుతూ వెతుకుతుండగా సరియూ నదిలో రాముడు జలసమాధి అవుతున్న దృశ్యం కనిపిస్తుంది. రామా, ప్రభు, ఆగు అంటూ వేగంగా దూసుకొస్తాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. విష్ణు రూపంలోకి మారిన రాముడు హనుమని చూస్తుండగా చిరునవ్వుతో లోతుల్లోకి వెళ్ళిపోతాడు. హనుమంతుడు ఏడుస్తూ ఇది నా తప్పు ప్రభు, నేను ఆలస్యంగా వచ్చాను అని బాధపడుతుంటే అప్పుడు దివ్యంగా ప్రత్యక్షమై రాముడు చెబుతాడు, హనుమా, నీవు భూలోకంలో చిరంజీవిగా ఉండాలి. నా నామస్మరణ చేసే ప్రతి భక్తునికి నీ ఆశీర్వాదం కావాలి అని. ఆ రోజు నుండి హనుమంతుడు హిమాలయాల్లో రామనామాన్ని జపిస్తూ ప్రతి భక్తునికి రక్షణగా నిలుస్తున్నాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో us for more videos. Thank you.